అది విషయం. అసలు విషయం ఏమిటో రేపు ఇదే వేళకి ఇక్కడికి వస్తే ఈ సైకిల్ మీద సాలార్జంగ్ మ్యూజియంకి వెళ్దాం, ఆ తర్వాత నెహ్రూ జులాజికల్ పార్క్ వెళ్దాం, ఆ తర్వాత అసలు నువ్వు ఇక్కడికి రా, ఆ తర్వాత చెబుతాను. వస్తానండి. వెరీ గుడ్. నీ పేరు ఇదిగో తప్పకుండా రావాలి. మీరుటో ఆ పిల్ల తాలూకు వాళ్ళేమని కొంచెం కంగారు పడ్డాను. ఓహో సరే, 5 నిమిషాల క్రితం కలిశారు, అప్పుడే సెటప్ చేసుకున్నాను. రేపు వచ్చిందనుకో ఫటాఫట్. ఏడిసావులే, నువ్వు మాత్రం బాగానే సెటప్ చేసుకుంటున్నావు. మా దగ్గర మాత్రం డబ్బులు తీసుకుని దరిద్రపు సలహాలు ఇస్తావా? అలా అనుకో, దరిద్ర సలహా కాదు, నేను ఇచ్చింది ఏ గ్రేడ్ సలహా. ఏ గ్రేడా గడిది గుడ్డు గ్రేడా? ఏమిటి, బస్ స్టాప్ లో ఒంటరిగా ఉన్న అమ్మాయిని చూసి ఫాలో అవ్వాలి? నువ్వు ఇచ్చిన సలహానా? మా గురుడు అలా ఫాలో అయితే ఆ పిల్ల అక్క గంట ప్రేమిస్తావా, నైట్ అంతా ప్రేమిస్తావా, వారం రోజులు ప్రేమిస్తావా, నెల ప్రేమిస్తావా అంటూ మొదలుపెట్టింది. అది లవ్ తో బిజినెస్ చేసే రకం అన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడు రాంబాబు, కొంచెం ప్లాన్ అప్సెట్ అయినంత మాత్రాన ఇలా బెంగపడిపోకూడదయ్యా. నువ్వు పని చెయ్యి, మీ కాలేజీ గేట్ దగ్గరే కాసి నీకు నచ్చిన అమ్మాయిని ఫాలో అయిపో. దట్స్ ఆల్. గురు, నిన్ను కాదు, ఈ ఐడియా బెటర్ గా ఉంది. ఐడియా బాగుంది? ఓ ఎస్, ఓకేనా? పర్ఫెక్ట్. ఓ 50 కొట్టు. ఈ బోడి సలహాకి 50 అట 50. యశోదా, నువ్వు పద, నేను చెప్తాను పద. అలాగే. ఎవరికి ఉచిత సలహాలు ఇవ్వకూడదు, అందులోనూ ముఖ్యంగా ప్రేమ విషయంలో. ఒంటరిగా ఉంది, అర్జెంటుగా లవ్లోకి దింపేస్తే మంచిది. హలో రోజా గారు. నా పేరు రోజా కదండి, పద్మ. పేర్లో ఏముందండి, ఫేస్ లో ఉండాలి. మీలాంటి అందమైన అమ్మాయిని ఏ పేరుతో పిలిచినా బానే ఉంటుంది. మీరేం తప్పుగా అనుకోరుగా? భలే భలే, ఈ మాత్రానికి తప్పుగా ఎందుకండి అనుకోవటం? థ్యాంక్ యూ. మిమ్మల్ని రోజు ఏదో ఒక కారణం నుంచి ఏదో ఒక యాంగిల్లో చూస్తూనే ఉంటాను. నిజంగా? నిజమండి. మీతో మాట్లాడాలని, సరదాగా మీతో కాలక్షేపం చేయాలని, ఎటైనా మీతో కలిసి షికారుకి వెళ్ళాలని ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటాను. కానీ చెబితే మీరేమైనా అనుకుంటారేమో అని. భలేవారే, మీలాంటి స్పోర్ట్స్ మెన్ నాతో మాట్లాడమే చాలు అనుకునేదాన్ని. అలాంటిది మీరే వచ్చి పలకరించడం నా అదృష్టం. దారిలోకి వస్తుంది. నాకు చాలా నుంచి డౌట్ ఉంది, అడగమంటారా? అడగండి. జారకపోయినా మీ ఆడవాళ్ళు అస్తమానం బయట సర్దుకుంటారు, ఎందుకండి? చెప్పండి. నా ఉద్దేశం, మా మగవాళ్ళు మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ చూడాలని. అదుగుని అడుగుతూనే ఉన్నాను, మీరు సర్దుకుంటున్నారు. అది సరే, మీరేమీ అనుకోకపోతే నాతో రిక్వెస్ట్ అండి. ఏంటండి? రేపు సాయంత్రం నాతో కలిసి మీరు పిక్చర్కి రావాలి. అక్కడి నుంచి పార్కుకి అన్నాడు, వెళ్ళింది. అక్కడి నుంచి హోటల్కి అన్నాడు, వెళ్ళింది. అక్కడి నుంచి తన గదిలోకి అన్నాడు, అక్కడికి వెళ్ళింది. ఆ గదిలోనే ఏదో గల్లంతు జరిగిపోయిందమ్మా. ఆ తర్వాత వాడు లేకుండా బిందెతో చెరువు కట్టింది. ఆఖరికి అక్కడ బిందె కనిపించింది, కానీ నా చెల్లెలు కనిపించలేదమ్మా, కనిపించలేదు. మీరు చెప్పేది నిజమేనా? కావాలంటే మా ఇంటికి వచ్చి ఆ బిందెను అడుగమ్మా, లేకపోతే ఈ ఊళ్ళో ఇంకా 4-5 నా టైపు అన్నయ్యలు ఉన్నారు, వాళ్ళని అడుగు. చూడమ్మా, నీకే కనుక నాలాంటి అన్నయ్య ఉన్నట్టయితే అతనికి అన్యాయం చేయకమ్మా. వస్తా, జాగ్రత్త అమ్మా. హలో రోజా, నన్ను చూడలేదా? చూడాల్సిన అవసరం లేదు. అదేంటి రోజా? రోజా లేదు, పూజ లేదు. అది సరే, నేను సాయంత్రం సినిమాకి వస్తానన్నా, ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదా? నీ నిజ స్వరూపం తెలిసింది కాబట్టి. ముందు సినిమా, తర్వాత పార్కు, ఆ పైన పార్టీ, తర్వాత రూమ్కు పిలుపు, ఆ నెక్స్ట్ నీ సరదా తీసుకుని అన్యాయం చేయడం, అదిగా నీ అలవాటు. చిచ్చి, అలాంటి హ్యాబిట్స్ నాకేం లేవు రోజా. నేను నెంబర్ 1 బుద్ధిమంతుణ్ణి అని నమ్మించాలనుకోకు. ఆడపిల్లల బ్రతుకులతో ఆటలాడుకుని నీ మొహం చూస్తే నీ పాపం. రోజా, నా మాట విను. రోజా ప్లీజ్, నా మాట విను రోజా. నిన్న బానే ఉంది, హఠాత్తుగా మార్పు ఏమిటి? అర్జెంట్ ప్రేమ కాస్త ఇలా బెడ్స్ కుట్టింది ఏమిటబ్బా? కర్మ.